సార్ శర్మిల సార్ ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉన్నారు, ఎఫెక్ట్ ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు స్వయాన వరదలు ఏమి ఎఫెక్ట్ ఉంది సార్? అలానే ఇది ఎవరు రాజకీయం పరంగా వాళ్ళది. షర్మిల గారు వచ్చారు, మేము దాన్ని కాదనట్లేదు. ఎవరు వచ్చినా ఏం చేసినా వీళ్ళంతా జగన్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా కలుస్తున్నారన్నట్టు అర్థం చేసుకోండి. ఎవరు బలం ఎక్కువ ఉందని. శత్రువులంతా ఏకమవుతున్నారంటే అర్థం ఏంటి? రాజు బలంగా ఉన్నాడు, మా జగన్ బలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు కలుస్తున్నారని ఈ ఒక్క ఇండికేషన్. దయచేసి నేను ప్రజలకి ఏం చెప్తున్నా అంటే, ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని గ్రౌండ్ రియాలిటీలో తెలుసుకోండి. అభివృద్ధి జగన్ వల్లే జనం జరుగుతుంది. డెఫినెట్ గా జగన్ గారే గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఒక్కసారి ఓటేసి గెలిపించుకోండి. మన ఆంధ్రాని తిరిగి చూసేలాగా ఇండియాలో నెంబర్ 1 స్టేట్ గా డెఫినెట్లీ అభివృద్ధి చేస్తాడు. నమ్మండి. ఈ ఒక్కసారి మీ ఓటు అనే ఆయుధాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి. దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, మీడియా ముందున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సార్ ఒక విషయం, వాళ్ళు నెగిటివ్ గా స్ప్రెడ్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే మంచి జరుగుతుందో మంచి మీద గెలవడానికి ప్రతి ఒక్క శత్రువు ఏకమవుతాడు. అది జనసేన ఈరోజు తెలుగుదేశంలో ఏకీభవించడం వల్ల ఇది జరిగింది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరు ఎన్ని చెప్పినా ఆ మాటలు పట్టించుకోకండి. జగన్మోహన్ పేటిఎం బ్యాచ్ ఇవన్నీ అంటారు, కానీ ఇదంతా మంది కాదు. మన అభిమానం మన జగన్ అన్న, మన నాయకుడు ఎవరు నిలబడినాడనే గుర్తు పెట్టుకోకండి. పైన సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా, ఫ్యాన్ కి మనం వేస్తున్నామా లేదని గుర్తు పెట్టుకోండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి ఈసారి గెలిపించండి. థ్యాంక్ యూ సో మచ్.